ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ద రాక్ గురించి. సో, రాక్ గురించి రీసెంట్‌గా మన కోడీ రోడ్స్ అయితే మాట్లాడినారు. కోడీ రోడ్స్ రాక్ గురించి ఏమన్నారంటే, ఇప్పుడు రాక్ డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో కోడీ రోడ్స్‌కి తెలుసంట. అండ్ రాక్ ఎవరి కోసం వస్తాడో కూడా మన కోడీ రోడ్స్‌కి తెలుసంట. అండ్ ఇప్పుడు మనకి కొన్ని రూమర్స్ ఉండే కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరుగుతదని. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ లైన్ అయితే రాక్ అండ్ రోమన్ రైన్స్ సైడ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు బ్లడ్ లైన్‌తో ఫ్యూడ్ నడుస్తుంది మన రాక్‌కి అండ్ రోమన్ రైన్స్‌కి. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ పైన అటాక్ చేయొచ్చు మన రాక్ వచ్చి. రాక్ టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు రెస్ల్‌మేనియా 41లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే మేబీ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగకపోవచ్చన్నమాట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ మన డబ్ల్యూడబ్ల్యూకి చాలా నచ్చుతుంది. అండ్ ఇది ఇంతకుముందే నేను వీడియోలో చెప్పినాను. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టైటిల్ రెయిన్ కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ నడుస్తుంది. అండ్ దానివల్ల తొందరలోనే మన కోడీ రోడ్స్ టైటిల్‌ని ఓడిపోయేందుకు ఛాన్స్ లేదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే కంపల్సరీగా రాక్ గెలవచ్చు. రాక్ కోడీ రోడ్స్‌ని ఓడించి ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడు. కాకపోతే ప్రెజెంట్ స్టోరీ లైన్ ఎటువైపు వెళ్తుందంటే మన రాక్ రోమన్ రైన్స్ సైడ్ టర్న్ అవుతారు. అంటే రోమన్ రైన్స్ పైన టర్న్ అవుతారని అప్డేట్ ఉందన్నమాట. సో, స్టోరీ లైన్ కూడా ఆ విధంగానే వెళ్తుంది. ఒకవేళ ఈ విధంగా వెళ్తే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరగదు. మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతది. అండ్ కోడీ రోడ్స్ ఏమో రాక్ ఎవరి కోసం వస్తాడో, రాక్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో దేనికోసం రిటర్న్ చేస్తాడో నాకు తెలుసని చెప్తున్నాడు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఏమంటున్నాడంటే ఈ రెస్ల్‌మేనియా 41 అనేది చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఉండదు. చాలామంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారని కోడీ రోడ్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు కోడీ రోడ్స్ చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ గురించి. సో, ఈ క్వెషన్ చాలా అంటే చాలా వైరల్ అవుతుందన్నమాట సోషల్ మీడియాలో. అదేంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ పైన టర్న్ అయ్యే సూపర్ స్టార్ ఎవరు? సో, మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. రాక్ అండ్ సామీ జైన్ అండ్ పాల్ హేమన్. సో, ఈ 3 నేమ్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రాక్ ఆల్రెడీ రోమన్ రైన్స్ పైన కోపంగా ఉన్నాడు. కోడీ రోడ్స్‌తో టీమ్ అప్ అయినందుకు. సో, రాక్ రోమన్ రైన్స్ పైన టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాల్ హేమన్. పాల్ హేమన్ ఎందుకంటే మన రోమన్ రైన్స్ పాల్ హేమన్‌కి కాల్ చేసినప్పుడు ఆ కాల్ కలవలేదు. ఆ నంబరే సర్వీస్‌లో లేదని మనకి స్మాక్‌డౌన్‌లో చూపించినారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సామీ జైన్ ఎందుకంటే సో, మనకి స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లో మన రోమన్ రైన్స్, జెవుసో, జిమ్మీ యూసో, సామీ జైన్ లాకర్ రూమ్‌లో ఉన్నప్పుడు మన సామీ జైన్ పాకెట్‌లో నుండి మొబైల్ తీసి మన రోమన్ రైన్స్ సోఫాలో పడేసినారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన రోమన్ రైన్స్ సామీ జైన్ మొబైల్ తీసుకొని పాల్ హేమన్‌తో మాట్లాడినారు. పాల్ హేమన్‌కి కాల్ చేసినారు కాబట్టి సామీ జైన్ మొబైల్ నుండి అందుకనే ఆ కాల్ కలవలేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సరే ఇది గనుక నిజమైతే మనకొక బెనిఫిట్ అయితే ఉంటది. అదేందంటే సో, ఇప్పుడు సామీ జైన్ మొబైల్ నుండి మన రోమన్ రైన్స్ పాల్ హేమన్‌కి కాల్ చేస్తే ఆ కాల్ కలవలేదు. బట్ రోమన్ రైన్స్ మొబైల్ నుండి మన పాల్ హేమన్‌కి కాల్ చేస్తే ఆ కాల్ కలుస్తది. సో, దానివల్ల మన పాల్ హేమన్, రోమన్ రైన్స్ కలుస్తారు. ఇదొక బెనిఫిట్ అయితే ఉంటదన్నమాట రోమన్ రైన్స్‌కి. ఈ వీడియో గనుక నిజమైతే నిజంగానే రోమన్ రైన్స్ సామీ జైన్ మొబైల్ తీసుకొని మన పాల్ హేమన్‌కి కాల్ చేసినట్లయితే. ఈ వీడియో రివీల్ అవ్వకముందు మనకేమని అప్డేట్ రూమర్ ఉన్నాయంటే సో, మన పాల్ హేమన్ మొబైల్‌ని మన సోలో సికో పగలగొట్టినాడు. అందుకనే ఇప్పుడు మన రోమన్ రైన్స్ కాల్ చేస్తే పాల్ హేమన్‌కి కలవలేదు. అండ్ పాల్ హేమన్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుంటారు. అందుకని మన రోమన్ రైన్స్ పాల్ హేమన్‌కి కాల్ చేసినప్పుడు కాల్ కలవలేదని, ఆ నెంబర్ సర్వీస్‌లో లేదని అప్డేట్ రూమర్ వచ్చింది. బట్ ఇప్పుడు ఈ వీడియో రివీల్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందన్నమాట. సామీ జైన్ ఆ ఫోన్ అంటే సామీ జైన్ ఫోన్‌ని అక్కడ సోఫాలో పడేసినారు. ఆ ఫోన్‌ని మన రోమన్ రైన్స్ తీసుకొని పాల్ హేమన్‌కి కాల్ చేస్తే కలవలేదు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇది గనక నిజమైతే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటది. రోమన్ రైన్స్, పాల్ హేమన్ కంపల్సరీగా కలుస్తారు. సో, ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే సామీ జైన్ తన ఫోన్‌ని సోఫాలో ఎందుకు పడేసినాడు? సో, ఇప్పుడు అది కావాలనే పడేసినాడా? లేదంటే వేరే రీజన్ ఏమైనా ఉంటదా? సో, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫైట్ చేయడానికి వెళ్తున్నారు. అంటే బ్రాల్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్తున్నారు. సో, మేబీ ఆ ఫోన్ తీసుకెళ్తే మంచిగుంటదని మేబీ అక్కడ సోఫాలో పడేసినారు కావచ్చు. లేదంటే దీని వెనకాల ఇంకొక రీజన్ ఏమైనా ఉండొచ్చు. సో, మేబీ సామీ జైన్ రోమన్ రైన్స్ పైన టర్న్ అవ్వచ్చన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇది జరగకపోవచ్చు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కలిసినారు. సో, ఇంత తొందరగా మళ్ళీ సామీ జైన్ రోమన్ రైన్స్ పైన టర్న్ అయితే సో, స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. సో, ఒకవేళ టర్న్ అవుతే బానే ఉంటది. కాకపోతే ఇప్పుడే కలిసినారు కదా! సో, ఇప్పుడే కలిసి మళ్ళీ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారనుకో అంత కరెక్ట్ ఉండదు. ఇప్పుడిప్పుడే రోమన్ రైన్స్‌ని కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించడం స్టార్ట్ అయింది. అంటే రోమన్ రైన్స్ ఒక్కడే న్యూ బ్లడ్ లైన్ పైన అందరిపైన అటాక్ చేసినాడు. సో, మళ్ళీ సామీ జైన్ రోమన్ రైన్స్ పైన టర్న్ అవుతే అదంతా కరెక్ట్ ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్. మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ప్రెజెంట్ రూమర్స్ అయితే ఏమంటున్నాయంటే మేబీ సూపర్ స్టార్స్ మన
రోమన్ రైన్స్ పైన టర్న్ అవ్వచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ ప్లేస్లోనైతే రాకుంటారు, ఎందుకంటే రాక్ ఆల్రెడీ రోమన్ రైన్స్ పైన కోపంగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈరోజు సామీ జైన్ వీడియో రివీల్ అయిపోయిన తర్వాత మన పాల్ హెమన్ రోమన్ రైన్స్ కలుస్తారని మనకి అప్డేట్ అయితే ఉంది. సో ఇంతకుముందు మేబీ చెప్పలేం, పాల్ హెమన్ కూడా మన రోమన్ రైన్స్ సైడ్కి కాకుండా రాక్ సైడ్ వెళ్ళొచ్చు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ అది కొంచెం టైం పట్టవచ్చు. వన్స్ పాల్ హెమన్ రిటర్న్ చేసిన తర్వాత కొన్ని డేస్కి మేబీ రాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట, అలా జరగచ్చు. కాకపోతే డైరెక్ట్గా వచ్చి మన పాల్ హెమన్ రోమన్ రైన్స్ సైడ్ కాకుండా రాక్ సైడ్ వెళ్ళరు కావచ్చు. ప్రజెంట్ రూమర్స్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి అనమాట. అండ్ ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది? సామీ జైన్ కావాలనే ఫోన్ అక్కడ పడేసినారా, లేదంటే అనుకోకుండా అక్కడ పెట్టినారా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు, మన సామీ జైన్ ట్విట్టర్లో ఒక ఫోటోని అయితే షేర్ చేసినారనమాట. ఆ ఫోటో ఏంటంటే మనకి ఓజీ బ్లడ్ లైన్ రీయూనైట్ అయిపోయినారు కదా, ఆ ఫోటోని మన సామీ జైన్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, పోస్ట్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్సన్ రీడ్ గురించి. మన బ్రాన్సన్ రీడ్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే సెండ్ చేసినారనమాట. సో అదేంటంటే మన బ్రాన్సన్ రీడ్ సెత్ రాలిన్స్తో డన్ అయినా అని చెప్పినారు, ఆయన మన రోమన్ రైన్స్తో కూడా డన్ అయినానని చెప్పినారనమాట. ఆయన ఇప్పుడు రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారు. సో రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినాను అండ్ నేను ఇప్పుడు సెత్ రాలిన్స్తో కూడా డన్ అయిపోయినానని మన బ్రాన్సన్ రీడ్ చెప్పినారు. అండ్ ఇక్కడ సెత్ రాలిన్స్ నేమ్ని అయితే మెన్షన్ చేసినారనమాట బ్రాన్సన్ రీడ్. అండ్ దాని తర్వాత ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే, నాకు స్పాట్లైట్ కావాలి, నేను ఏది కావాలనుకుంటే అది చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను. అండ్ ఇప్పుడు రాలో కావచ్చు, స్మాక్ డౌన్లో కావచ్చు అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ చెప్పినారు. అండ్ అంతేకాదు మన సోలో సికోవాకి మన బ్రాన్సన్ రీడ్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నా అని కూడా ఈ ట్వీట్లో చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ అయితే న్యూ బ్లడ్ లైన్లో వచ్చేసినారు. అండ్ ఇప్పుడు ఒరిజినల్ బ్లడ్ లైన్లో ఆ 5th మెంబర్ ఎవరు? మరి ఏ సూపర్ స్టార్ రోమన్ రీన్స్ టీంలో యాడ్ అవుతారనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం అయితే మేబీ సెత్ రాలిన్స్ రావచ్చు అన్నమాట. సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఫ్యూడ్ అయితే ఎండ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాలో కూడా మనకి వీళ్ళ మధ్య మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో మనకి ఆల్రెడీ స్పాయిలర్స్ వచ్చినాయి, ఇది ఒక టేపుడు రా కాబట్టి ఆల్రెడీ స్పాయిలర్స్ వచ్చేసినాయి. సో మన బ్రాన్సన్ రీడ్ సైడ్ మన న్యూ బ్లడ్ లైన్ వస్తుంది. అండ్ మన సెత్ రాలిన్స్కి హెల్ప్ చేయడానికి మన జెవుసో, జిమ్యూసో, సామీ జైన్ అక్కడికి రాలో వస్తారు. సో మేబీ సెత్ రాలిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఒక 90% సెత్ రాలిన్స్ రావచ్చు అన్నమాట. అండ్ ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరంటే మన బ్రాక్ లెస్నర్ అండ్ మన సీఎం పంక్. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అయితే సర్వైవర్ సిరీస్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు, స్టిల్ అడ్వర్టైజ్ ఉన్నారు అనమాట. అండ్ ఇప్పుడు సీఎం పంక్ మ్యాచ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు సర్వైవర్ సిరీస్ కోసం. సో ఇప్పుడు ప్రజెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే, ఇప్పుడు మన పాల్ హెమన్ ఓజీ బ్లడ్ లైన్ కోసం ఆ 5th మెంబర్ని తీసుకురావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మనకి ఇప్పుడు పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్ విడిపోలేదు. సో ఈ రోజు మనకు ఒక క్లారిటీ వచ్చింది. సామీ జైన్ ఫోన్లో నుండి మన రోమన్ రీన్స్ పాల్ హెమన్కి కాల్ చేస్తే ఆ కాల్ కలవలేదని. సో ఇప్పుడు వన్స్ రోమన్ రీన్స్ ఫోన్లో నుండి మన పాల్ హెమన్కి కాల్ చేస్తే ఆ కాల్ కలుస్తుంది, పాల్ హెమన్ పిక్ చేస్తారు. సో మేబీ పాల్ హెమన్ ఆ 5th మెంబర్ని తీసుకురావచ్చు అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. పాస్ట్లో మనకి పాల్ హెమన్ బ్రాక్ లెస్నర్తో కలిసి వర్క్ చేసినారు అండ్ మన సీఎం పంక్తో కూడా కలిసి వర్క్ చేసినారనమాట. సో మేబీ ఇప్పుడు పాల్ హెమన్ బ్రాక్ లెస్నర్ అయినా కావచ్చు, లేదంటే మన సీఎం పంక్నైనా కావచ్చు, యాజ్ ఎ 5th మెంబర్గా రోమన్ రీన్స్ టీంలో తీసుకొస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇది క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ కాదు, రూమర్స్ మాత్రమే ఉన్నాయి, కొంతమంది ఫ్యాన్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు అంతే. సో ఇదే జరగాలని రూల్ ఏం లేదు. సో మనకి ఇప్పుడు 90% మేబీ సెత్ రాలిన్స్ రావచ్చు. అండ్ ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ ఏమో సెత్ రాలిన్స్తో డన్ అయిపోయినా అని చెప్పినారు. బట్ నెక్స్ట్ రాలో మనకి మ్యాచ్ ఉంది, సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో మన బ్రాన్సన్ రీడ్ గెలుస్తారు, సెత్ రాలిన్స్ ఓడిస్తారన్నమాట. అండ్ ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ ఎందుకు ఓడిపోతారంటే మన న్యూ బ్లడ్ లైన్ వల్ల. న్యూ బ్లడ్ లైన్ బ్రాన్సన్ రీడ్కి హెల్ప్ చేస్తారు, దానివల్లనే ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ ఓడిపోతారు. సో మేబీ ఆ రివెంజ్ కోసం మన సెత్ రాలిన్స్ మన రోమన్ రీన్స్ టీంలో కలిసినా కలవచ్చు అన్నమాట. ఈ విధంగా జరగచ్చు. సో ఈ విధంగా జరగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం, రూమర్స్ అయితే ఉన్నాయి బ్రాక్ లెస్నర్ మన సీఎం పంక్ కలిసినా కలవచ్చని. బట్ ఇది ఓన్లీ ప్రెడిక్ట్ మాత్రమే. సో స్టోరీ లైన్కి ఎటువంటి సంబంధం లేదు. సో స్టోరీ లైన్ ప్రకారం చూపిస్తుంది అయితే సెత్ రాలిన్స్ మనకి రోమన్ రీన్స్ టీంలో కలుస్తారనే చూపిస్తుంది. బ్రాక్ లెస్నర్ని అండ్ సీఎం పంక్ని ఎటువంటి స్టోరీ లైన్లో యాడ్ చేయకపోవచ్చు. అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయి, మన బ్రాక్ లెస్నర్ అంటే రా టేప్ జరిగింది కదా, సో ఆ టేపుడు రా బ్యాక్ స్టేజ్లో ఉన్నట్టుగా బ్రాక్ లెస్నర్ రూమర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రోమన్ రీన్స్ టీంలో వస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ వస్తే కనుక సో రోమన్ రీన్స్ టీము చాలా పవర్ఫుల్ అయిపోతుంది.
బ్రాక్ లెస్నర్ న్యూ బ్లడ్ లైన్ని ఆడేసుకుంటారు. సో మన ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అండ్ బ్రాన్సన్ రీడ్ కట్అవుట్ కూడా బాడీ కట్అవుట్ కూడా సేమ్ ఉంటుంది ఒక టైప్లో. సో బ్రాక్ లెస్నర్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం చూపించేది సెత్ రాలిన్స్ని. సో మేబీ సెత్ రాలిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు కన్ఫర్మ్గా చెప్పలేం. సో కొంచెం వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు రోమన్ రీన్స్ టీంలో ఎవరుంటే బాగుంటుంది? సెత్ రాలిన్స్ ఉంటే బాగుంటుందా, లేదంటే బ్రాక్ లెస్నర్ ఉంటే బాగుంటుందా, లేదంటే సీఎం పంక్ ఉంటే బాగుంటుందా? ఇప్పుడు సెత్ రాలిన్స్ కనుక కంపల్సరీగా వస్తే మళ్ళీ రోమన్ రీన్స్ పైన యాంగ్రీ చూపిస్తారు. సో అది ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో సెత్ రాలిన్స్ వస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది, బ్రాక్ లెస్నర్ వచ్చినా బాగానే ఉంటుంది. బట్ స్టోరీ లైన్కి కనెక్ట్ అయ్యేదైతే సెత్ రాలిన్స్ అన్నమాట. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తుంది.